ఆకు రంగును బట్టి అది ఏ పోషక లోపమో మీరు గుర్తించగలరా? సో అది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ నైట్రోజన్ లోపం గురించి తెలుసుకుందాం. నైట్రోజన్ లోపం వచ్చినప్పుడు ఆకులు పసుపచ్చగా లేకపోతే పసుపు రంగులోకి మారిపోతాయి. అలాగే మొక్కలు బలహీనపడతాయి, పెరుగుదల కూడా చాలా తగ్గిపోతుంది. నెక్స్ట్ పొటాషియం లోపం. పొటాషియం లోపం వచ్చినప్పుడు కూడా ఆకులు పసుపు రంగులోకి మారుతాయి, అలాగే అంచులు గోధుమ రంగులోకి మారుతాయి. ఇది వచ్చినప్పుడు కాండం బలహీనపడుతుంది, అలాగే మొక్కలోని రెసిస్టెన్స్ కూడా చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్ ఇది మెగ్నీషియం లోపం. ఇది ఏర్పడినప్పుడు ఆకుల మధ్య భాగం ఎల్లో కలర్లో ఉండి వెయిన్స్ అంటే ఆకుల్లో నరాల్లాగా ఉంటాయి కదా, అవి మాత్రం ముదురాకు పచ్చలోకి ఉంటాయి. ఈ 3 పోషక లోపాలు కూడా అంటే నైట్రోజన్, పొటాషియం అండ్ మెగ్నీషియం లోపాలు ఫస్ట్ ఓల్డర్ లీవ్స్లో కనిపిస్తాయి, అంటే పాత ఆకుల్లో కనిపిస్తాయి. మనం అవి గమనించుకొని సరైన టైంలో ట్రీట్మెంట్ చేయకపోతే ఇవి కొత్త ఆకుల్లోకి పాకి మొక్కల్ని బాగా దెబ్బతీస్తాయి. మరిన్ని లోపాల గురించి తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ధరణి అగ్రి లైఫ్ ఛానల్.